అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. షెజ్వాన్ సాస్ ఫ్లేవర్స్ చాలా యూనిక్గా ఉంటుంది. దీంట్లో వెల్లుల్లి, మిరపకాయలు వేస్తారు కాబట్టి కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది. ఇది వరకు నేను షెజ్వాన్ సాస్ యూస్ చేసి కొన్ని రెసిపీస్ చేశాను. షెజ్వాన్ మ్యాక్రోనీ, షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలాంటి రెసిపీస్ అని చేశాను. దాని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఇవాళ నేను మీకు షెజ్వాన్ సాస్ ఇంట్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. షెజ్వాన్ సాస్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. నూనె కాస్త కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం వేసి వేయించాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే వెల్లుల్లి మాడిపోకుండా ఉంటుంది. ఈ రెండింటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, వెల్లుల్లి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఎండుమిరపకాయల పేస్ట్ ని వేసి వేయించాలి. ఈ పేస్ట్ కోసం నేను కొన్ని ఎండుమిరపకాయల్ని నీళ్ళల్లో నానబెట్టి మిక్సీలో వేసి పేస్ట్ పట్టి ఉంచాను. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇది సాస్ కన్సిస్టెన్సీలోకి మారడానికి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కనీసం 2 నిమిషాలు మరిగించాలి. మీరు కావాలనుకున్న సాస్ క్వాంటిటీకి తగ్గట్టు ఈ ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల చిల్లీ సాస్ని ఇందులో వేస్తున్నాను. వీటిని బాగా కలిపి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు వేయించాలి. ఈ సాస్ చేసేంతసేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచితే బాగుంటుంది. సాస్లో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇందులో నేను 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసి అంతా ఒక్కసారి కలపాలి. వెనిగర్ వేయడం వల్ల సాస్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అంతే, చాలా స్పైసీగా ఉండే హోమ్ మేడ్ షెజ్వాన్ సాస్ తయారనట్టే. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఒక జార్లోకి వేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచితే 2 వారాల వరకు నిలవ ఉంటుంది. చూసారు కదా, ఈ స్పైసీ షెజ్వాన్ సాస్ ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇది చేసిన తర్వాత కంప్లీట్గా ఆరబెట్టి ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో 10 రోజుల వరకు మీరు ఉంచుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు ఏ రెసిపీస్ అంటే ఆ రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ షెజ్వాన్ సాస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.